ఒరి ధ్యాంద్రిదే భోగి రోజు మా అమ్మ నాకు మంచి ఆఫర్ ఇచ్చినట్టుందా క్యాష్ వేయలికి లేదా చికెను దోశ ఫుల్గా కుమ్మేద్దాం అనుకుని ఎక్కడ చూస్తే చూడు సద్యాన్ని ఆఫర్ ఇచ్చినట్టుంది నాకు భోగి రోజు అబ్బబ్బబ్బబ్బా ఏం చేయలేం దబ్బడిపోయిందిరా. హాయ్ హలో గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ 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 బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ముందుగా అందరికీ హ్యాపీ భోగి. సో భోగి కదా, మంచిగా దోశలు చికెన్ చేసి ఉంటుంది చూద్దాం. ఇప్పుడే నిద్రపోయి లేసాను అనమాట. ఫేస్ చూడండి ఎట్టుందో, అసలు రాత్రి అంతా నిద్రలేదనమాట. భోగి కదా, ఫుల్ మంటలు వేస్తా, మొక్కలు దుబ్బేస్తా, అసలు వాయిస్ కూడా మారిపోయింది. చూద్దాం మా అమ్మ ఏం చేసి ఉంటుందో. భోగి కదా మామూలుగా కుమ్మియాలన్నమాట. చూద్దాం ఏం చేసి ఉంటుందో. ఇప్పుడు అమ్మ పడవ ఇదేంది, ఇది గ్యాస్ కూడా వెలిగిలే ఇంకా లేదు. దబ్బడిపోయిందిరా. ఈరోజు అయితే బుధవారం అంట, సో అందుకనే నాన్ వెజ్ ఇంట్లో. సో ఇంక మనం బ్రష్ చేసి మా అమ్మ ఇంటికి వెళ్దాం. ఈరోజు బుధవారం అంట, ఏం చేయలే, ఆశలన్నీ నిర్వాసులు అయిపోయినాయి. సో అందుకని మా అమ్మ పక్కనే, అందుకని సొంత ఊరిలో ఉండి అమ్మోళ్ళు ఏడే ఉంటాయి, ఇబ్బంది ఉండదు అనమాట పండగలకి పబ్బాలకి. సో బ్రష్ చేసేసి మనం అక్కడికి వెళ్ళి చికెన్ విత్ దోశ తినేసి వద్దాం. మా ఇంట్లో ఈరోజు అయ్యప్ప సాంగ్ అంట, అస్సలు చేయదంట, పడుతుంది మా అమ్మ చేపలు కట్టి అడిగితే. అందుకని అమ్మమ్మ ఇంటికి వెళ్దాం. సో ఓకేనా, స్టేట్యూన్. వెళ్దాం మా అమ్మ ఇంటికి, బ్రష్ చేసే ఆడికి వెళ్ళి తిన్నాం. మూడు ఇల్లు పదం పోయి అమ్మకి తిన్నాం. మా అమ్మమ్మ అయితే దోశలు పోస్తా ఉంది, మనవాడిని వస్తున్నానని. అయ్యో దూడాట పోస్తున్నారు తెల్లంగా కూడా. సో చికెన్ అయితే చేసి పెట్టేస్తున్నారు అనమాట. అందరు తినేస్తున్నారు. మనకి పెత్తనాలు ఎక్కువ కదా, రాత్రులు నిద్రలేక పొద్దున్నే లేట్గా లేచి మనము, అందుకని సపరేట్గా తింటున్నాం మనం. సో ఒక 4 దోశలు వేసేసుకొని మంచిగా పులుసు వేసేసుకొని, నాటుకోడి కాదు అది బాయిలర్ కోడే, నాటుకోడి దొరకలేదంట, రాత్రులు పట్టుకోలే, అందుకని ఆ నాటుకోడి బతికిపోయింది. ఇంకా దోశ చికెన్ కర్రీ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కదా, మామూలుగా ఉండదు. ఏదో ఒకటి తినాలా, పెట్టింది తినాలా. ఎగస్ట్రా మాట్లాడుతూ వీళ్ళు కూడా తంతారు మనల్ని, నాటుకోడి లేదా అది ఇది అడిగినామంటే. సో ఇంకైతే మనం దోశ చికెన్ కర్రీ ఫుల్ కుమ్మేసాం అనమాట. మనకైతే ఏ వారం అని లేదనమాట, ఎందుకంటే మనం బయట ఉంటాం కదా. సో ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఖచ్చితంగా పార్టీ అలా, బయట ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ దొంగనాయాళ్ళు వారంతో పాటింపులు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్తారు. సో అందుకని ఎప్పుడైనా తినేస్తాను అనమాట నేనైతే. సో మీరు కూడా అలాగైనా కామెంట్ చేయండి, అలాగే మన వీడియో లైక్ చేసి షేర్ చేసి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి. సరే అయితే వెళ్ళేస్తాం, ఇంకో వీడియో తెలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, సీ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ.